బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో కెంజుట్సులో అధికారిక ప్రవేశం పొందడం పైన ప్రధానమంత్రి మోదీ అభినందించారు. ఈ మేరకు మోదీ ఓ అభినందన లేఖను పవన్ కళ్యాణ్ కు పంపించారు. మార్షల్ ఆర్ట్స్ లో అరుదైనటువంటి గుర్తింపు రావడంపై అభినందించారు. సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రజా జీవితంలోనూ బిజీగా ఉన్న ఎంతో క్రమశిక్షణతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం గొప్ప విషయమని ప్రధానమంత్రి ప్రశంసించారు. దశాబ్ద కాలం నుంచి మార్షల్స్ లో శిక్షణ పొందడం గ్రేట్ అన్నారు. తన డెడికేషన్ తో పవన్ కళ్యాణ్ యువతరానికి ఒక మెసేజ్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల కేవలం శారీరక దృఢంగా ఉండడమే కాకుండా మానసికంగానూ చాలా స్ట్రాంగ్ అవుతారని పేర్కొన్నారు. ఫిట్ ఇండియా లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి సమయంలో నాయకులు ఇలా రోల్ మోడల్ గా నిలవడం గొప్ప విషయమన్నారు ప్రధానమంత్రి. ఇక ప్రధాని రాసినటువంటి లేఖకు పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. మీ స్ఫూర్తితోనే ఈ ప్రయాణం సాధ్యమైందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, ఒక డిప్యూటీ సీఎం గా ఉండి మార్షల్ ఆర్ట్స్ లో ఈ ఘనత సాధించడం దేశ ప్రధాని కూడా మెప్పించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లోని కెంజెట్స్ లో అధికారికంగా ప్రవేశం పొందడంపై ప్రధాని అభినందిస్తూ ఒక లేఖ విడుదల చేశారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా 10 మందికి ఆదర్శంగా ఉండే విధంగా యువత కూడా తయారవ్వాలి, దేశం కోసం యువత పనిచేయాలంటూ పిలుపునిస్తూ ఉంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ కి లభించినటువంటి మార్షల్ ఆర్ట్స్ లో అరుదైన గుర్తింపుకు సంబంధించి కూడా ఒక పక్క 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ప్రజా జీవితంలోనూ బిజీగా ఉన్నటువంటి ఒక పక్క సినిమాల్లో మరొక ప్రజా జీవితంలో బిజీగా ఉండి ఎంతో క్రమశిక్షణతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం గొప్ప విషయం అంటూ కూడా మోడీ విడుదల చేసినటువంటి లేఖలో పేర్కొన్నారు. దశాబ్దాల కాలం నుంచి మార్షల్స్ లో శిక్షణ పొందడం గ్రేట్ అన్నారు. అదేవిధంగా తన డెడికేషన్ తో పవన్ యువతరానికి ఒక మెసేజ్ ఇచ్చారని తెలియజేశారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల కేవలం శారీరకంగా దృఢంగా ఉండటమే కాకుండా మానసికంగానూ చాలా స్ట్రాంగ్ అవుతారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఫిట్ ఇండియా లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి సమయంలో నాయకులు ఇలా రోల్ మోడల్ గా నిలవడం గొప్ప విషయం అన్నారు. ఇలా ప్రధాని రాసినటువంటి లేఖ సంబంధించి కూడా పవన్ ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. మీ స్ఫూర్తితోనే ఈ ప్రయాణం సాధ్యమైందంటూ కూడా ఆయన పేర్కొన్నారు. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే రాజకీయాల్లో రాకముందు కూడా సినిమాల్లో కూడా యువతని ఉద్దేశించి ఇదే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో అదంతా కూడా కొంత దానికంటే ఇంకా భిన్నంగా ఇంకా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రభావితం చేసే విధంగా పవన్ కళ్యాణ్ ఎదుగుతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తాజాగా ఇతర దేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ కి సంబంధించి పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన్ని చాలా మంది ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ చుట్టూనే ఇప్పుడు తిరుగుతున్నాయి అనడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మంచి ఇమేజ్ తో కొనసాగుతున్నటువంటి సమయంలోనే ఆయన హవాకి బ్రేక్ వేసి ఇటు కూటమిని అధికారంలో తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పరిపాలనా పరంగా పవన్ కళ్యాణ్ అదే తరహాలో ముందుకు వెళ్తున్నారు. ఒక పక్క సినిమాల పరంగా అదేవిధంగా రాజకీయంగా ఏ విధంగా అయితే ముందుకు వెళ్తున్నారో అదే విధంగా ఆయన వ్యక్తిగత జీవితం విషయంలో కూడా పవన్ కళ్యాణ్ మొత్తంగా ఆదర్శంగా నిలిచే విధంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించి ఆయనకి అరుదైన గుర్తింపు లభించడం, దానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన సన్నిహితులు అదేవిధంగా ఆయన అభిమానించే వాళ్ళు ముఖ్యమైనటువంటి వారంతా కూడా ఆయన అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు వచ్చినటువంటి ఈ గుర్తింపుకు సంబంధించి కూడా పవన్ అభిమానులు అయితే వాళ్ళ ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ.